హాయ్ హలో వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ పవన్. మన ముందు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బోలా శంకర్ టీజరు నిన్న మనం చూసాం. అది మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఆ మాసివ్ కానీ మీకు ఎలా అనిపించింది? మెహర్ రమేష్ చాలా ఇయర్స్ తర్వాత కొంచెం మంచి కంబ్యాక్ ఇస్తారంటారా? మరి ఎలా అనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే చిరంజీవి గారి ఎనర్జీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఇస్తూనే ఉంటారు. ఆయన ఎనర్జీని నేను కంబ్యాక్ తర్వాత ఫస్ట్ టైం చూసింది ఖైదీ నెంబర్ 150. ఆ తర్వాత మాట్లాడుకుంటే నేను మొన్న వాల్తేరు వీరయ్యలో చూశాను. అంతే. సైరా నరసింహారెడ్డిలో కానీ, ఆచార్యలో కానీ, గాడ్ ఫాదర్లో కానీ నాకేమంత అనిపించలేదు. అండ్ ఇప్పుడు బోలా శంకర్ చూస్తే ఫస్ట్ నుంచి బోలా శంకర్ మీద ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్టే ఉంది. రీజన్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎలా చేస్తాడంటే ఆయన గత చరిత్ర చూసుకుని ఆయన ఏ సినిమా నాకైతే నచ్చలే ఇప్పటివరకు చెప్పాలంటే. సో ఇది ఏమైనా తీసుకుంటారేమో వెరైటీగా అనుకుంటే ఫస్ట్ ఆయన రిలీజ్ చేసినప్పుడు పోస్టర్ ఏదైతే ఉందో రాఖీ పౌర్ణమికి అన్న చెల్లెల అనుబంధం అది భలే అనిపించింది. అంటే సినిమా ఎలా ఉన్నా సరే ఇప్పుడు చిరంజీవి గారికి సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అనేది బాగానే ఉంటుంది. చాలా ఆయన కూడా హీ డూ వెల్. సో అట్లా ఒక పుట్టింటికి రా చెల్లి లేకపోతే గోరింటాకు టైప్లో చిరంజీవి గారికి అన్న చెల్లెల సెంటిమెంట్ ఏమో అట్లా అనుకున్నాం. తర్వాత ఇది పలానా సినిమా రీమేకు అని తెలిసిన తర్వాత ఆ సినిమా చూసాం. అది చూస్తే అదే పెద్దగా అనిపించలే. అది కూడా ఒక ఫ్లాప్ సినిమానే, అంటే మరీ పెద్దగా ఆడిన సినిమా ఏం కాదు. ఓ టైప్ ఆఫ్ వేదాలం అజిత్ గారిది, పెద్దగా అనిపించలే. మరి ఫోన్లో దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో చూద్దాం అనుకుంటే తర్వాత ఆయన ట్యాక్సీ డ్రైవర్ లుక్ ఒకటి రిలీజ్ అయింది May 1st. ట్యాక్సీ డ్రైవర్ లుక్ రిలీజ్ అయినప్పుడైతే అది అమ్మో అనిపించింది. అంటే ఐ మీన్ కార్మిక దినోత్సవం రోజు కార్మికుడిలాగా ఉంటే కార్మికులు ఓన్ చేసుకుంటారు. నువ్వు ఓనర్ లాగా బిల్డప్ ఇస్తే కార్మికులు నిన్ను ఓన్ చేసుకోరు. కార్మిక దినోత్సవం అప్పుడు వాళ్ళకంటూ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఏ ట్యాక్సీకి అతనే ఓనర్ లాగే ఉండొచ్చు, తప్పు లేదు. బట్ కార్మిక దినోత్సవం రోజు కార్మికులకి కొన్ని ఏవో తెలుస్తూ ఉంటాయి. మేము, మా శక్తి, మా యూనియన్, ఇవన్నీ ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని చేరిపోయకూడదు. దానికి 2 రోజుల ముందు ఉగాది రోజు ఏంటంటే ఏదో షాపింగ్ మాల్ పోస్టర్ రిలీజ్ చేసినట్టుగా ఆయన వెనకాల నిల్చుంటే ఒక పక్క కీర్తి సురేష్, ఒక పక్క తమన్నా గారు ఉన్నారు. సో అది చూసిన తర్వాత అంటే ఈయనకి పోస్టర్ టేస్ట్ కూడా లేని ఇతను సినిమా ఎలా తీస్తాడేమబ్బా అని కొంచెం భయం వేసింది. ఆ తర్వాత ఆయన ఒక గ్లింప్స్ రిలీజ్ అయింది, అది బాగా నచ్చింది. మళ్ళీ అరే ఇది భలే ఉంది, చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ అది కంటిన్యూషన్లో ఇంకా అడప తడప ఇప్పుడు ఇది అనుకుందాం. ఈ టీజర్ మొన్నటి సాంగ్ అయితే నరకం చూపించింది. అది ఏం సాంగ్, ఎటు నుంచి పాడాలో, ఎందుకు పాడాలో కూడా అర్థం కాల నాకు. అంటే బ్రెయిన్కి ఎక్కాలి కదా ఏదైనా సరే. అది పెద్దగా ఏ మాత్రం దాంట్లో కొత్తదనం కానీ ఏమీ లేదు. సరే ఈ సినిమా ఏమైపోతుందో అనుకోండి. బేసిక్గా సాంగ్స్ పట్టే మూవీ యొక్క ఇది ఉంటుంది. సో అవును, దీనికి ఆ పాట అసలు ఎవరికి ఏమనిపించలే చూస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పెన సినిమా చూడండి. స్టార్టింగ్లో ఇష్క్ సిఫాయా అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత కరోనా వచ్చి సంవత్సరం తర్వాత సినిమా రిలీజ్ అయింది. అయినా సరే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఎందుకయింది? సాంగ్స్ కొంచెం అవి చూపిస్తాయి, సాంగ్స్ గ్లిమ్స్ ఏదైనా. అండ్ నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు మొన్న రవితేజది ఆ లుక్కే సేమ్ పులిలాగా ఇచ్చాడు. అంటే పోస్టర్ లుక్నే హీరోని అలా అసలు అది గ్రేట్ అసలు చెప్పాలంటే. అండ్ ఆ టీజర్ కట్ చూస్తే అసలు ఏంటిది అనిపించింది. నిన్న స్పై ట్రైలర్ రిలీజ్ అయింది, అది ఎక్సలెంట్. సో ఇన్ని రిలీజ్ అయిన టైంలో బోలా శంకర్ చిరంజీవి గారు అంటే అసలు అంచనాలు అంత ఎత్తున ఉండాలి. ఏమీ అనిపించలే దీంట్లో ఆయన. అండ్ తెలంగాణ యాస కూడా ఆయనకి సెట్ అవ్వాల. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ 33 మందినో 43 మందినో చంపాడు ఈయన అని వచ్చింది. ఇంతమందిని చంపాడు అంటే ఒక సిఐడి వీళ్ళ పోలీస్ మీటింగు పెద్ద ఇది ఒక పెద్ద క్రిమినల్ లాగా చిత్రీకరించాడు. ఆ తర్వాత అతను అంతే పవర్ఫుల్గా చూపిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. కానీ ఇక్కడ అంత పవర్ఫుల్గా చూపించాడు, లుంగి కట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేసరికి ఇది మొత్తం దిగిపోయింది. అంటే సినిమాలో ఏ సినిమా అయినా సరే
దాన్ని ఆ ఎమోషన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చావంటే దానికి తగ్గట్టు నెక్స్ట్ అలా ఉండాలి. ఇక్కడ నువ్వు అంత ఆకాశానికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఊరికే అలా నడుచుకుంటూ లుంగి కట్టుకొని వచ్చేసరికి అసలు అవే అనిపించింది. ఆ తర్వాత దాంట్లోనే కీర్తి సురేష్ గారి లుక్, తమన్నా గారి లుక్, సుశాంత్ ఉన్నాడు, అంటే వీళ్ళందరూ ఉన్నారు మా సినిమాలను చూపించడానికి ఇది తీసినట్టు అనిపించింది. అంతమించి ఏమనిపించలేదు. తెలంగాణ యాస ఆయనకు అసలు సెట్ కూడా అవ్వాల. బాలకృష్ణ గారికి సెట్ అయింది, మళ్ళీ మొన్న ఈయనకు సెట్ అవ్వాల. అండ్ ఇప్పుడు అనిపించింది ఏంటంటే కంబ్యాక్ ఇచ్చిన తర్వాత 150లో అఫ్కోర్స్ డ్యూయల్ రోల్ చేశాడు, రెండు ఆయనే ఓకే. సైరా నరసింహారెడ్డిలో ఆయనతో పాటు సపోర్టింగ్ మన అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఇంకొంతమంది పర్వాలే. నెక్స్ట్ ఆచార్యలో వాళ్ళ అబ్బాయి, అలాగే గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్, ఇట్లా అండ్ సత్యదేవ్ నాట్ బ్యాడ్. ప్రతి సినిమాలోనూ ఎవరో ఒకరు భుజం మీద చేయేసగా నిలబడలేని పరిస్థితి, అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ ఇక వాల్తేరు వీరయ్యకి వస్తే రవితేజ, అప్పటికే ధమాకా హిట్ అయ్యి మంచి గ్రేస్ మీద ఉన్న ఆయన ఈ సినిమాకి ప్లస్ అయ్యాడు తప్పితే ఆయన రవితేజ గారు లేకపోతే ఆ సినిమా సున్నా. అంటే ఒకరు భుజం మీద చెయ్యేస్తే తప్ప నిలబడలేని స్థాయికి మన మెగాస్టార్ గారు వచ్చారంటే అయ్యో అని పాపం అనిపిస్తుంది నాకు. బట్ ఇట్స్ ఓకే. ఇందులోనూ సుశాంత్ని పెట్టినప్పటికీ కూడా మేబీ కీర్తి సురేష్కి ఏమైనా జోడిగా పెట్టుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా రోల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన భుజం మీద కూడా చేసి నడిపించవచ్చు, చెప్పలేము. ఏదేమైనా టీజర్ అయితే నాకు పెద్దగా ఇంపాక్ట్ చూపలే. బ్యాక్గ్రౌండ్ స్కోరు పెద్దగా అనిపించలేదు, ఆయన కామెడీ అయితే అనిపించలేదు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే మూవీ మీద అయితే ఫస్ట్ నుంచి వీళ్ళు రిలీజ్ చేసే ప్రతిదీ కూడా అంచనాలు తలకిందులు చేస్తూనే ఉంది. ఉగాది పోస్టర్ అయితే మరీ దారుణం. దాని మీద అందరు చీరలు గాజులు పెట్టేసి షాపింగ్ మాల్ యాడ్స్ వేసేసుకున్నారు. సో ఇంకా మెహర్ రమేష్ ఇంకొక ఆయన పందాలోనే ఇంకోటి తీస్తున్నాడు. ఆయన అనవసరంగా చిరంజీవి గారు నమ్మి ఏదో ఒక రాంగ్ స్టెప్ వేసినట్టుగా అనిపించింది. బట్ ఓవరాల్గా ఏ యాంగిల్లో చూసినా నాకైతే అసలు ఈ టీజర్ ఏ మాత్రం నచ్చలేదు. మ్యూజిక్ కూడా అది పర్లా, స్టార్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు మ్యూజిక్ చాలా బాగుంది. తర్వాత దీంట్లో కూడా అది వీళ్ళు ర్యాంపేజ్ డ్యామేజ్ అని చెప్పిన ఆ మ్యూజిక్ పర్వాలేదు, కొంచెం ఓ మోస్తారు, ఇట్స్ ఓకే. పెద్దగా ఏమీ అనిపించలేదు టీజర్. కీర్తి సురేష్ గారు సిస్టర్ క్యారెక్టర్ని అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? ఎంతవరకు అది అవుతుంది? హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. కీర్తికి ఏమైంది? కీర్తి ఆల్రౌండర్. అంటే హీరోయిన్గా కాకుండా సిస్టర్కి ఒక క్యారెక్టర్లో చేస్తున్నారు. లేదు, కీర్తి ఆల్రౌండరు. ఆమెకి చిన్న క్యారెక్టర్ ఇచ్చిన, ఇప్పుడు కీర్తి కానీ మన సాయి పల్లవి కానీ కొంతమంది ఉంటారు జెమ్స్, వీళ్ళు ఏ క్యారెక్టర్, ఇప్పుడు వచ్చిన మన శ్రీలీల, వీళ్ళు ఏ క్యారెక్టర్లైనా ఒదిగిపోతారు. సిస్టర్ వేసిన తల్లి, కీర్తి ఇంత పెద్ద పిల్లడికి తల్లిలా కూడా చేసింది మరి, అవునా? అండ్ మహానటిలో అంత పెద్ద పిల్లలకి తల్లిలా చేసింది. బట్ ఏ యాంగిల్లో అయినా సరే మెప్పిస్తుంది. మళ్ళీ అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ మహేష్ బాబు పక్కన చేసింది హీరోయిన్గా. కీర్తి మొన్న దసరా చూసుకున్నా సరే ఆ మాస్ లుక్ తను మెప్పిస్తుంది. ఇంకా తమన్నా గురించి అంటే డైజెస్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ జీ కర్దా రిలీజ్ చేసి ఆమె టూ మచ్ బోల్డ్, ఆ తర్వాత మళ్ళీ లస్ట్ స్టోరీస్, రెండు బోల్డ్ క్యారెక్టర్లు చేసిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారి పక్కన ఆమెను ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. బట్ ఇంచుమించు కీర్తి అయితే కొట్టేసేలా ఉంది. ఇక సుశాంత్ ఈ మధ్య కాలంలో తను నటన కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. బట్ దీంట్లో ఆయన్ని ఎలా చూపించారో మనకు తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ టీజర్ జనాలకైతే అంతగా ఎక్కలేదు. అంతకుముందు పాట కూడా అసలు ఎక్కలేదు, పాటని మించి టీజర్ అసలు ఎక్కలేదు. మరి సినిమా పైన అయితే అంచనాలు ఏం లేవు. ఇక ఆగస్టు 11కి మన ఆశలన్నీ జైలర్ మీద పెట్టుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేటి సినీ విశేషాలు.